మనకి చపాక్ చేయడం ఏమనిపిస్తుంది అన్న, చపాక్ చేయడం ధోని ధోని ధోని. థియేటర్ మొత్తం పెద్ది 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 పెద్ది, ఏ జెర్సీ వేసినా ఏ కాస్ట్యూమ్ వేసినా ఆఖరికి లంగోడు కట్టినా కానీ ఈజ్ అ ఫైల్ మ్యాన్. సూపర్. ఈ సినిమా మొత్తం స్పోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ సినిమాకి అన్ని అవార్డ్స్ సొంతం చేసుకుంటాడు రామ్ చరణ్. కాన్సెప్ట్ మాత్రం హైలైట్. బుచ్చిబాబుకి యాక్టింగ్ సూపర్ అండ్ రామ్ చరణ్ యాక్టింగ్ హైలైట్. మంచి బొమ్మ చరణానికి. ట్రిపుల్ ఆర్ తర్వాత ఇలాంటి ఏ మూవీ పడాలంటే ఆ మూవీ పడింది. 1000 కోట్లు పక్కా. మెగా ఫ్యామిలీ కాలర్ ఎగరేయాలి. మామూలుగా లేదు బొమ్మ, బ్లాక్ బాస్టర్ అంతే. లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంటుందండి, అది ఎక్స్పెక్ట్ చేయరు అసలు. ఎక్స్పెక్ట్ చేయరు. అంటే చాలా మంది ఏమంటున్నారంటే సెకండ్ హాఫ్ సూపర్ ఏంటో సినిమా లేవేస్తాను. బాగుందన్న సినిమా, చాలా చాలా. ఎంత రేటింగ్ ఇస్తారు? 4 5 ఎక్స్పెక్టేషన్ అంతా హై లెవెల్లో అన్ని తీరిపోయినాయి. బ్లాక్ బస్టర్ అవుతుంది. అంటే ఆ హ్యాపీనెస్ కనిపిస్తలేదు మీలో? బాగుందన్న, బాగుంది, నిజంగా బాగుంది, చాలా బాగుంది. ఎంత రేటింగ్ ఇస్తారు మూవీకి మీరు? 3.5 అవుట్ ఆఫ్ 5. ఎందుకంత తక్కువ? లేదు కరెక్ట్ 3.5. డిసప్పాయింట్? లేదు డిసప్పాయింట్. రామ్ చరణ్ యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది. లాగ్ ఎక్కడ ఏం లేదు? ఏం లేదు, చాలా బాగుంది. సూపర్ సూపర్. చాలా బాగుంది, చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5. అంటే యాక్టింగ్ బాగుంది, స్టోరీ కొంచెం ఓకే. లాగ్ ఏమన్నా అనిపించిందా మీకు? లాగ్ కాదు, వేరే కొన్ని పాయింట్స్ ఉన్నాయి కానీ యాక్టింగ్ అంతే. రామ్ చరణ్ ఎఫెక్ట్స్ ఏమైనా పట్టుకొచ్చాయా ఇక్కడ? అంత మొత్తం ప్లస్. ఇక్కడ ఓన్లీ ప్లస్ పాయింట్ అంటే యాక్టింగ్. స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్. స్టోరీ ఒకటి అక్కడ మైనస్ పాయింట్. రివ్యూస్ వేసుకోండి. బాగుంది. పెద్ద గెలవలేదు, గెలిపించాడు మనల్ని, అందరిని గెలిపించాడు. టాలీవుడ్ ని గెలిపించాడు, మూవీని గెలిపించలేదు, టాలీవుడ్ ని గెలిపించాడు. బ్లాక్ బస్టర్ చెప్తున్నారు కదా. రెస్పాన్స్ చూడండి ఒకసారి అటు తిప్పండి, కెమెరా తిప్పండి, చూడండి ఒకసారి. గెలిపించాడు, మనందరం గెలిచాం. మీరు గెలిచారు, నేను గెలిచాను, మనందరం గెలిచాం. అంటే మొత్తం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు క్రికెట్ గురించి ఉంటుంది. చూడండి అన్న, మీరు వెళ్ళి చూడండి. చూడాలన్నా స్టోరీ చెప్పేసి ఇంకేముండదు, మీరు వెళ్ళి చూడండి. థియేటర్లోకి వెళ్ళి ట్విట్టర్ ఓపెన్ చేసి ట్వీట్లు చేయడం కాదన్నా, వెళ్ళి రండి, టికెట్లు బుక్ చేసుకోండి ఫోన్ ఓపెన్ చేసి. చూసారు కదా మూవీ, రేటింగ్ ఎంత రేటింగ్ ఇస్తారు? 5 దీనికి రేటింగ్ కాదన్న, మనం గెలిస్తే మనం అవార్డులు రెడీ చేసుకోవాలి. అవార్డులు రెడీ చేసుకోవాలి. ఏం అవార్డులు ఉన్నాయో అవి రెడీ చేసుకోవాలి అవార్డులు. ఓకే. అంటే డైరెక్షన్ పరంగా కానీ అంటే ఉప్పైన మూవీకి ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. సనా మటుకు బుచ్చిబాబు సనా ఒక్కరంతగా తగ్గలేదనా. 5 ఇచ్చేయచ్చు రేటింగ్, ఏమాత్రం తగ్గలేదు. ఎంత కావాలో అంత ఇచ్చేసాడు. 2 కలిసి సరిపోవా రామ్ చరణ్. పార్ట్ 2 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పార్ట్ 2 ఏం లేదన్నా, పోయినమా చూసినమా, కళ్ళు సరిపోవు అంతే, ఎంజాయ్ చేసిన వచ్చినమా. ఆ అన్నం చూసే చాలే మొత్తం. ఆ రామ్ చరణ్ బాడీ మొత్తం ఏం తీసాడు సినిమా, మామూలుగా తీయలేదు, ఒక రేంజ్లో తీసాడు. చేసిన ఫోన్ స్టోరేజ్ అయిపోయింది అలా. ప్రతి సీను బాగుంది. ఆ బాడీ బిల్డింగ్ చూడండి, క్రికెట్ చూడండి, బాబా. ఫోన్ ఇప్పుడు వెళ్ళి ల్యాప్టాప్ లో ఎక్కించుకోవాలి, ఫుల్ అయిపోయింది. ఇంకా ఇంటర్వెల్ ముందర సీన్ అన్న, ఇంటర్వెల్లో ప్రీ ఇంటర్వెల్ ఉంటుంది. ఆ ఎత్తి నేలకేస్తే ఎంగాడు మామూలుగా ఉండదు అసలు. ఆడు బాయ్ ఫ్యాన్స్ అయితే అలా అంటారేమో, మాకైతే తెలియవు. చితక ఎంగాడు మా వాడు. ఇదిగో ఆ గోదావరి స్పైడర్ మ్యాన్, అది కూడా చూడండి. నేను మాట్లాడలేను. ఇగో ఎలా ఉందంటే మాట్లాడుతాను కూడా నాకేమి తెలియట్లేదు. ఎలా ఉందంటే మొత్తం శివర్ అయిపోయాం, అలా ఉంది. అంత క్రౌడ్ ఉంది లోపల. అంటే సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉందని అంటే ఏం లాగ్ ఏం లేదా, నా సినిమా చూడాలి మరి ఎట్లుంటుంది లాగ్ అంటే. బాగుంది కొంచెం. సినిమా మాత్రం సూపర్ ఉంది. రామ్ చరణ్ ఎమోషనల్ సీన్స్ అయితే రామ్ చరణ్ తర్వాత ఇంకెవరైనా. లాగ్ ఏం లేదు, అంతా బాగుంది బ్రో. సినిమా హిట్, సూపర్ ఉంది. అప్పుడు అన్నారు కదా గేమ్ చేంజర్ వచ్చినప్పుడు ఆడనివ్వకుండా చేయనివ్వకండి అని. ఇప్పుడు ప్రతి ఒక్కడికి చెప్పి వచ్చి చూసుకోండి. కొంతమంది ఏమంటున్నారు గేమ్ చేంజర్ 2 అంటున్నారు. అన్ని సోది సినిమా చూడనివ్వకుండా చేయడానికి అంతే. ఎవడ ఫేవరెట్ ఆడుకుంటుంది, మన ఫేవరెట్ మనకు ఉంటుంది. సెకండ్ హాఫ్ లాగ్ కానీ అలాంటి ప్రతి మినిట్ మీరు వెళ్ళి చూసి చెప్పండి, నేను చెప్పక్కర్లేదు. నేను సేమ్ అందరు ఫ్యాన్స్కి సపోర్ట్ చేస్తా, అలాగే చెప్తున్నా. హీరోయిన్ వైస్ ఏం చెప్తారు?
నేను ఓకే, తన క్యారెక్టర్ తను లీడ్ చేసింది. బట్ ఓకే అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓన్లీ క్రికెట్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయరు ట్విస్ట్లు అయితే. ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తారు, అదైతే చెప్తున్నా. చెయ్యొచ్చు, ఎందుకంటే తన లవ్ స్టోరీ అంత నడపలేదు కాబట్టి చెయ్యొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అర్థం కాదు. బాబు ఉప్పెన మూవీ తీశాడు కదా, అంటే దానికి సీక్వెల్ గా ఉందా ఏమన్నా కొద్దిగా చేంజ్ చేశారు? అది అసలు మొత్తం టోటల్లీ వేరు, ఇదైతే వేరు. ఫైనల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? అంటే అవుట్ ఆఫ్ ఎంత చెప్తే చెప్తా. అవుట్ ఆఫ్ 10 కి ఎంత ఇస్తారు? 10 ఇస్తాను. డైరెక్షన్ చాలా బాగుంది, బుచ్చిబాబు డైరెక్షన్ చాలా బాగుంది. Okay. ఉప్పెన అల్లా ఒకటి తీసిండు. ఈ సినిమాలో ఉప్పెన ఎఫెక్ట్ ఏమైనా చూడొచ్చా ఇందులో? ఉప్పెన ఎఫెక్ట్ అనేమో అది ఉంది, అది లేదు. ఇలానేమో రామ్ చరణ్ కాలేదు. Okay. ఎఫెక్ట్, 2 ఎఫెక్ట్లు బాగా తీసి చాలా. ఓకే హీరోయిన్ ఒక అర్థం అనేది బాగా తెలిపిండు. ఓకే సాంగ్స్ బాగున్నాయి, హీరోయిన్ ఇంకా బాగుంది. ఓకే అంటే కాలు ఇరిగిపోద్దా లే అని కాలు ఏమంటారు దేశ అలా ఊరు కోసం Emotion ఇలా కానీ, కొట్టుకుంటాడు, songs కానీ ఎలా కాలు తీయరు, అలా విలన్ అన్నట్లయినా తీసేస్తారు కాలు. ఓకే కానీ ఉప్పెనలో ఒకటి ఇది ఒకటి 2. రేటింగ్ ఏం రేటింగ్ రేటింగ్ ఇస్తారు 80% ఇస్తుంది. 80%. పిక్స్ అయిపోతుంది చాలా మొత్తం గూడ్ బ్రో. ఇట్లా కొడితే ఇట్లా చేకేసి మామూలు బ్రో, మామూలు అసలు తెలుసా. మళ్ళీ కొడతావా ఏంటి, అది రియల్. ఒక్కటి చాలు సార్ బ్రో, సూపర్ ఉంది. మళ్ళీ పుడతావా అండి? సూపర్ హిట్, పెద్ద సూపర్ హిట్, పెద్ద సూపర్ హిట్. ఒక్కొక్క షాట్ మేడం బుచ్చిబాబు మేడ చూపించాడు బుచ్చిబాబు. జై చరణ్ కుస్తే సెకండ్ హాఫ్ కుస్తే చాలా చక్కగా యాక్ట్ చేశారు అన్న రామ్ చరణ్. రంగస్థలం తర్వాత ఇంకోటి బ్లాక్ బాస్టర్ అన్న. ఇలా ఈ యొక్క గరీబోడు ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఉన్నోటోడు వాడిని ఎదిరించాలని చెప్పి ఒక స్టోరీ మంచి మెసేజ్ ఇచ్చాడన్న. విలేజ్లో జరుగుతున్న ఇవాళ రాజకీయ నాయకులు కూడా ఆ ఏరియాని పట్టించుకోకపోవడం, మనం పుట్టినూరు ఒక డెవలప్ చేయాలి, అందరికీ పేరు తేవాలని చెప్పి ఒక పట్టుదలతో ఈ సినిమా తీసాడన్న. చాలా మంచిగా ఉందన్న. రామ్ చరణ్ సింగిల్ సోలో పర్ఫార్మెన్స్. ఓకే ఎక్కడ లాగ్ అనిపించలేదా? లాగ్ ఏం లేదు, అంతా బాగానే ఉంది. స్పోర్ట్స్ గురించి ఉంది, సో ఎక్కడ లాగ్ లేకుండా. సస్పెన్షన్ ఏమన్నా ఉందా? సస్పెన్షన్ అంటే ఈ సినిమాలో పెద్ద సస్పెన్షన్ రామ్ చరణ్ పర్ఫార్మెన్సే. ఓకే దీన్ని పీక్ స్టేజ్లోకి తీసుకెళ్ళాడు. ఓకే రామ్ చరణ్ బాడీ బిల్డింగ్ అని అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇంతకు ముందు కన్నా. చాలా వైర్ అయిన సాంగ్ రై రై రా సాంగ్, అది వచ్చిందా లేదా సెకండ్ హాఫ్ లో ఉందా? ఫస్ట్ సాంగే రై రై రారా, తర్వాత మన సెకండ్ సాంగ్ చికిరి చికిరి. బ్లాక్ బస్టర్ చాలా జబర్దస్త్ గా ఉంది. ఎక్సలెంట్ సీన్, ఒక్కొక్కటి కూడా సూపర్. ఎలా అనిపించింది? దేవుళ్ళలాగా అనిపించింది. ఒకే సినిమా బాగుందని అర్థమైందనా? బద్దలు లెంగుతాం, గుత్తాలు లెంగుతాం ఒక్కొక్కని. సినిమా అంటే చాలా మంది లాగ్ ఉంది సెకండ్ హాఫ్. లాగ్ ఏం లేదు, మంచి చూడాలి. లాగ్ ఉందని చూస్తే కాదు. ఓకే పెళ్లి దూరం ఉందని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఉండవు కదా. అంటే ఓవరాల్ గా మూవీ దేని గురించి ఉంటుంది? విలువ వానికి ఊరు లేదు, సింపతి లేదు. మనకి ఆధార్ కార్డు లేకపోతే ఓటాకి ఇస్తాడా? ఇది కూడా అంతే. ఆధార్ కార్డు ఉంటేనే ట్రైన్ రావాలి, ఏదైనా రావాలి. అంటే చాలా మంది ఏమంటారు అంటే హీరోయిన్ అవసరం లేకుండా కూడా పెట్టిరని అంటారు. మీరేం చెప్తారు? హీరోయిన్ అవసరం లేదా? ఉండాలి కదా. ఉంచుకున్న పిల్లానికి మొగుడు ఎత్తుండదో దానికి కూడా ఉండాలి హీరోని. గెలిపించాడు. పారాడే వయసు నుంచి పోరాడే వయసు అలా అన్న లక్షణం. గుద్దా వాళ్ళ లెంగుతుండే ఒక్కొక్కడిని. సూపర్ ఉంది మూవీ అయితే. అంటే లాగ్ గాని ఇక్కడ ఏం లేదా సెకండ్ హాఫ్? కొంచెం లాస్ట్కి అంతే. చూసినప్పుడు ఏమనిపించింది మూవీ? ఫస్ట్ హాఫ్ అయితే వేరే ఉంది అసలు. ఓకే వేరే అంటే వేరే లెవెల్ ఉంది ఫస్ట్ హాఫ్ అసలు. అబ్బాయి ఆ తర్వాత సెకండ్ హాఫ్ కూడా కార్నర్ కొంచెం అనిపించింది, కానీ ఏం కాదు. మూవీ మాత్రం సూపర్ ఉంది. మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది సినిమా. ఎక్కడ యూఎస్ అయినా, నార్త్ ఇండియా అయినా బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్. అరే ఇదే కరెక్ట్ సినిమా ఇదే. జై చరణ్, కళ్యాణ్ బాబు, జై చిరంజీవి. 3 గంటల తర్వాత బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ అంటే చూస్తారు. సునామీ